ఆ హ్యాపీనెస్ అయితే కనిపించట్లేదు. వాళ్ళ బుడ్డి బుడ్డి అడుగులతోటి, చిన్ని చిన్ని చేతులతోటి అసలు వాళ్ళు తీసుకుంటుంటే, ఇక్కడ ఇస్తుంటే మాకే ఏదో నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నట్టు అనిపించింది. బట్ మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదో అర్థం కాలేదు. సో రైట్, కామన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినామండి మేము. సో ఇదంతా భాష్యం స్కూలు మరియు సైనా సార్ వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చినాను. ఓకే, ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారు రామకృష్ణ గారు, చైర్మన్ రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్ 24 అవర్స్ 24 గంటల్లో పిల్లల కోసం ఒక 4-5 గంటలు వెయిట్ చేయడానికి, అంటే పిల్లల కోసం టైం ఇవ్వడానికి మీరు వచ్చారు. గ్రేట్. అది ఒకసారి దానికి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. అదేంటి సార్ మీరు తప్పు చెప్తున్నారు, రోజు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కు పంపించి మళ్ళీ పండబెట్టేదాకా మాదే బాధ్యత కదా? అవును కదా? బట్ మళ్ళీ ఇప్పుడు అవర్స్ కొత్తగా వచ్చినామని అంటారంటే కంప్లీట్ ఆఫీస్ టైమింగ్ తెలియదు, ఇప్పుడు బాస్ ఏదైనా వర్క్ ఇచ్చింది అన్నది కూడా తెలియదు, ఇంట్లో కర్రీ వండానా, మరి ఇక్కడ ఏమైనా నైట్ డిన్నర్ ఉందా లేదా, ఇట్లాంటి ఏ ఆలోచన లేకుండా ఒక 4 గంటలు పిల్లల కోసం మాత్రమే ఆలోచించినందుకు దానికే గట్టిగా చప్పట్లు కొట్టమని చెప్పారు. మదిలో ఒక ఆలోచన అయితే వచ్చిందండి, కూర్చొని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. కొంతమంది పిల్లలు ప్రైజెస్ తీసుకున్నారు, కొంతమంది పిల్లలు తీసుకోలేదు. తర్వాత ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు బీదికి వచ్చి ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు నా బాబు, నా పాప, లేకపోతే మా తెలిసిన వాళ్ళ పాప, మా తెలిసిన వాళ్ళ అబ్బాయి అని బాగా ఆలోచన అటు సైడే చూసారనమాట. ఏం చేస్తున్నారు, ఏంటి ఏంటి అనేది. సో అది కామన్, అందరికీ ఉండే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, మన పిల్లలు ఉంటే బాగుంటుంది అనేది. సో పర్వాలేదు, అంటే మీరు అండర్స్టాండింగ్ ఎట్లయితే చేసుకుంటున్నారో, అంటే ఈరోజు నా బాబుకు రాలేదు, నా పాపకు రాలేదు, నెక్స్ట్ టైం వస్తుంది అనేది. సో మీరు ఫీల్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఏంటంటే పిల్లలే ఫస్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏమని, నేను ఈసారి కొట్టలేకపోయినా అని. మీరే ఆయన అబ్బాయితోటి కానీ అమ్మాయితోటి అయ్యో నీకు రాలేదారా బేటా అని అంటే కథం వాడు ఇంకా బాగా ఫీల్ అవుతుంటాడు. రాలేరా రేపు నీకే, మళ్ళీ నెక్స్ట్ నీకే అని మీరు ఎంకరేజ్ చేసిరు అనుకోండి, వాడు మర్చిపోతాడు. అసలు మా నాన్నే నన్ను ఏమనలేదు, మా అమ్మనే ఏమనలేదు, ఈ ప్రైజ్ రాకపోతే ఏంటి, వస్తే ఏంటి, నన్ను శబాష్ అని అన్నారు అని చెప్పేసి ఒక ఫీల్ పిల్లలకైతే వస్తుందని నా ఫీలింగ్ అండి.